హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ ఇద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026 లో ఆర్సీబీ కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది, మరి వీళ్ళ స్క్వాడ్ ఏ విధంగా ఉంది, అండ్ వీళ్ళు పిక్ చేసిన ప్లేయర్స్ ఎవరు ఆక్షన్ అనేది కంప్లీట్ గా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెంచండి. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏది అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెంచండి. ఇక గత సీజన్ లో ఆర్సీబీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 14 మ్యాచ్ల్లో 9 గెలిచింది, 4 మ్యాచ్లతో ఓడిపోయింది. అండ్ టైటిల్ కూడా వీళ్ళైతే గెలిచిలా చెప్పుకోవచ్చు. మరి ఈ సీజన్ లో కూడా మరొక కప్పు కొట్టేటట్టు అయితే మనకైతే కనబడుతుంది. సో అలాంటి స్క్వాడ్ అయితే వీళ్ళ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ లో ఇంకా స్ట్రాంగ్ అయితే మనకైతే కనబడుతుంది. సో అలాంటి స్క్వాడ్ అయితే మనకైతే కనబడుతుంది ఆన్ పేపర్ చూసుకుంటే. మరి గత సీజన్ లో పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేస్తారా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అయితే కనబడుతుంది. బట్ గత సీజన్ లో కూడా కొన్ని వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఉండేవి. అవి కూడా ఈ ఆక్షన్లో అయితే దాన్ని రెక్టిఫై చేసుకున్నారని చెప్పుకోవచ్చు. నెంబర్ 3లో మరి దేవదత్ పడికల్ని ఆడించిల్లు, ఒక తర్వాత మయాంక్ అగర్వాల్ని ఆడించిల్లు. సో వాళ్ళిద్దరి దగ్గర నుంచి చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. సో కాబట్టి వెంకటేష్ అయ్యర్ అయితే తీసుకున్నారు. మరి వెంకటేష్ అయ్యర్ ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. వెంకటేష్ అయ్యర్ కి లక్కీ ఏంటంటే ఇక్కడ అతను నెంబర్ 3లో కంటిన్యూగా ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. గత సీజన్ లో కేకేఆర్ కి అయితే మరి నెంబర్ 3లో ఆడిండు, 4లో ఆడిండు, 5లో ఆడిండు. అతనికి పర్మనెంట్ ప్లేస్ అయితే లేదు. బట్ ఇక్కడ అతన్ని డెసిగ్నేటెడ్ గా నెంబర్ 3లోనే ఆడించే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. సో కాబట్టి మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. సో ఇంకా నెంబర్ 5లో కూడా మరి అక్కడ మరి ఎవరిని ఆడిస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గత సీజన్ లో లివింగ్స్టోన్ అయితే ఆడించిల్లు. మరి ఇప్పుడు జాకబ్ బెతిల్ని ఆడిస్తారా, లేదనుకుంటే ఇట్ట మరి ఇంకొక ఫారెనర్ గా రొమారియో షెర్ఫర్డ్ని ఆడిస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఒక్కసారి మరి వీళ్ళ పిక్స్ ఒకసారి మనం చూసుకుంటే యాక్షన్లు వచ్చేసి ఫస్ట్ వెంకటేష్ అయ్యర్ అయితే తీసుకున్నారు 7 crores కి. ఇది మాత్రం మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మంగేష్ యాదవ్ ని 5.2 crores కి అయితే తీసుకున్నారు. ఇది కూడా చాలా బెటర్ పిక్ అని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ ప్లేయర్ వచ్చేసి జాకబ్ డఫీ, స్టీల్ అని చెప్పుకోవచ్చు, ఇది 2 crores కి అయితే. ఇక ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి సాత్విక్ దేశ్వాల్ ని 30 lakhs కి అయితే తీసుకున్నారు. ఇక ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి జోర్డన్ కాక్స్ ని 75 lakhs కి అయితే తీసుకున్నారు. ఇక సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి విహాన్ మల్హోత్రాని 30 lakhs కి అయితే తీసుకున్నారు. ఇక సెవెంత్ ప్లేయర్ వచ్చేసి కనిష్క్ చాహన్ 30 lakhs కి అయితే తీసుకున్నారు. ఇక ఎయిత్ ప్లేయర్ వచ్చేసి వికీ ఓస్ట్వల్, ఇతను కూడా 30 lakhs కి అయితే తీసుకున్నారు. ఓవరాల్ చూసుకుంటే ఆర్సీబీ ఆక్షన్ లో మాత్రం చాలా బెటర్ స్ట్రాటజీ అయితే యూజ్ చేసి చెప్పుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. అండ్ వెంకటేష్ అయ్యర్ ను కూడా తక్కువ అమౌంట్ కు తీసుకున్నారు. అండ్ జాకబ్ డఫీని కూడా స్టీల్ అని చెప్పుకోవచ్చు అయితే 2 crores కి. సో కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆక్షన్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకైతే. అన్ని టీమ్స్ తో పోలిస్తే మరి వీళ్ళదే బెస్ట్ స్ట్రాటజీ లెక్కైతే మనకైతే కనబడుతుంది. సో అలాంటి ప్లేయర్స్ అయితే వీళ్ళు తీసుకున్నారు. దట్టు వీళ్ళకి తక్కువ ఇమెంట్స్ లోనే వీళ్ళందరూ కూడా దొరికిల్లని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ గా చూసుకుంటే ముగ్గురు మనకి ఇంట్రెస్టింగ్ గా కనబడుతున్నారు. అక్కడ ముగ్గురు కూడా ప్లేయింగ్ లెవెల్ లో ఉండే ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్. ఖచ్చితంగా వెంకటేష్ అయ్యర్ నెంబర్ 3లో అయితే ఆడతాడు కంటిన్యూగా. సో మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి జాకబ్ డఫీ, స్టీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాకబ్ డఫీ ఇక్కడ జోస్ హజిల్వుడ్ కి బ్యాకప్ గా ఉంటాడు. అండ్ ఇతను స్టార్ట్స్ చూసుకుంటే మామూలుగా లేవు. T20 లో చూసుకుంటే మ్యాచ్ కి మినిమం 2 వికెట్లే తీస్తున్నాడు. అండ్ ఎకనమీ కూడా చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో 2 crores కి స్టీల్ బై అని చెప్పుకోవచ్చు. అండ్ ఇద్దరు కూడా ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది. జోస్ హజిల్వుడ్ అండ్ జాకబ్ డఫీ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెల్ లో ఉండే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఎస్డే లేకపోతే మాత్రం ఖచ్చితంగా జోస్ హజిల్వుడ్ అండ్ జాకబ్ డఫీ ఇద్దరు కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది విత్ భువనేశ్వర్ కుమార్. ఇక థర్డ్ ఇంట్రెస్టింగ్ పిక్ వచ్చేసి మంగేష్ యాదవ్. మంగేష్ యాదవ్ పిక్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ పేసరు అండ్ డౌన్ ది ఆర్డర్ వచ్చేసి పెద్ద పెద్ద 6లు అయితే ఓడతాడు. ఇతను కూడా స్టేట్ అవే ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎస్డే లేకపోతే మాత్రం ఇతను కూడా ప్లేయింగ్ లెవెల్ లో ఉండాల్సిన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ చూసుకుంటే ఈ 3 పిక్స్ మాత్రం మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక వీళ్ళతో పాటు వికీ ఓస్ట్వల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పిక్ అని చెప్పుకోవచ్చు. అక్కడ కృణాల్ పాండ్యాకి బ్యాకప్ గా అతన్ని అయితే తీసుకున్నారు. ఇంకా సాత్విక్ దేశ్వాల్ ని కూడా అక్కడ
శివ శర్మకి బ్యాకప్ అయితే తీసుకున్నారు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా మనకి ఇంట్రెస్టింగ్ పిక్స్ అయితే కనబడుతున్నాయి. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే వికెట్ కీపర్స్ వచ్చేసి జితేష్ శర్మ, జోర్డన్ కాక్స్ అండ్ ఫిల్ సాల్ట్. ఇక బ్యాటర్స్ వచ్చేసి రజత్ పతిదర్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ అండ్ టీమ్ డేవిడ్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి కృణాల్ పాండ్యా, జాకబ్ బెతిల్, రొమెరో షెర్ఫర్డ్, వెంకటేష్ అయ్యర్, సత్విక్ జైస్వాల్, మంగేష్ యాదవ్, వికీ ఓస్ట్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, స్వప్నిల్ సింగ్. ఇక ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి జోస్ అజిలుడ్, భువనేశ్వర్ కుమార్, ఎస్ దయల్, నువన్ తుషారా, రసిక్ సలం, అభినందన్ సింగ్ అండ్ జాకబ్ డఫీ. ఇక ప్యూర్ స్పిన్నర్స్ వచ్చేసి శివ శర్మ ఒక్కడే మనకైతే కనబడుతున్నాడు. ఓవరాల్ వీళ్ళ స్క్వాడ్ చూసుకుంటే చాలా డెడ్లీగా అయితే మనకైతే కనబడుతుంది. బ్యాకప్ బౌలర్స్ ఉన్నారు, బ్యాకప్ బ్యాటర్స్ ఉన్నారు అండ్ బ్యాకప్ ఆల్రౌండర్స్ ఉన్నారు, బ్యాకప్ స్పిన్నర్స్ ఉన్నారు. సో ఓవరాల్ చూసుకుంటే కంప్లీట్ స్క్వాడ్ అయితే మనకైతే కనబడుతుంది. గైస్ మరి ఈ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే మరి ఈ స్క్వాడ్ లకి వెళ్ళి ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 వచ్చేసి వెంకటేష్ అయ్యర్, నెంబర్ 4 వచ్చేసి రజత్ పతిదార్, నెంబర్ 5 వచ్చేసి టీమ్ డేవిడ్, నెంబర్ 6 వచ్చేసి జితేష్ శర్మ, నెంబర్ 7 వచ్చేసి రొమెరో షెర్ఫర్డ్, నెంబర్ 8 వచ్చేసి కృణాల్ పాండ్యా, నెంబర్ 9 వచ్చేసి జోస్ అజిలుడ్, నెంబర్ 10 వచ్చేసి ఎస్ దయల్, నెంబర్ 11 వచ్చేసి భువనేశ్వర్ కుమార్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా శివ శర్మ. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి. ఇంకా అక్కడ ఒకవేళ ఎస్ దయల్ అందుబాటులో లేకపోతే గిట్ట అతని ప్లేస్ లో మంగేష్ యాదవ్ ఆడతాడు. ఓవరాల్ చూసుకుంటే స్క్వాడ్ అండ్ ప్లేయింగ్ లెవెన్ మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఈ స్క్వాడ్ గురించి అండ్ ఈ ప్లేయింగ్ లెవెన్ గురించి అయితే ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే విరాట్ కోహ్లీకి బ్యాకప్ అయితే మనకైతే కనబడుతున్నాడు. మరి అక్కడ విహాన్ మల్హోత్రా కానీ, కనిష్క్ చౌహాన్ మరి వీళ్ళపైన ఆధారపడతారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ కెప్టెన్ రజత్ పతిదర్ కి బ్యాకప్ కూడా మనకైతే కనబడతలేదు. ఓవరాల్ చూసుకుంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మెయిన్లీ చూసుకుంటే కంప్లీట్ స్క్వాడ్ లెక్క మనకైతే కనబడుతుంది. ఇంకా మెయిన్ గా చూసుకుంటే బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ దగ్గర నుంచి మంచి స్టార్ట్ దొరికింది అనుకో, తర్వాత వెంకటేష్ అయ్యర్, రజత్ పతిదర్ మిడిల్ ఆర్డర్ లో వాళ్ళు చాలా బెటర్ ఆన్సర్. తర్వాత ఫినిషర్స్ లైక్ జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, రొమెరో షెర్ఫర్డ్. సో చాలా మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో కొంచెం వీళ్ళకైతే ప్రాబ్లం అయితే కనబడుతుంది. శివ శర్మ, కృణాల్ పాండ్యా గత సీజన్ లో ఉన్నట్టు పర్ఫార్మెన్స్ మరి ఈ సీజన్ లో కంటిన్యూ చేస్తారా అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే కనబడుతుంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, జోస్ అజిలుడ్, ఎస్ దయల్ గత సీజన్ లో ఉన్నట్టు పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే గిట్ట ఖచ్చితంగా 100% కప్పు మరోసారి కొట్టేటట్టు అయితే మనకైతే కనబడుతుంది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.